ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 12వ కీర్తన మొదటి వచనము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇందులో విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అనున్నది నమ్మకస్తులైన విశ్వాసులని మూల భాషలో చెప్పబడి ఉన్నది. మన ప్రభువు నేత్రములు నమ్మకమైన వారి కొరకు వెదుగుచూ ఉన్నవి. ఆయన విద్యావంతులు సామర్థ్యము గల ప్రసంగికుల కొరకు వెదుకుటలేదు, కానీ యథార్థత నమ్మకము గల వారి కొరకు ఆయన వెదుగుచూ ఉన్నాడు. ఆనాటి దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు పండితులను పిలవలేదు, చేపలు పట్టే జాలరులను పిలిచాడు. వారి ఎంతో నమ్మకముతో విశ్వాసముతో వారు ప్రభువును వెంబడించారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించారు. అలాగనే లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనములో వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గమనించండి ప్రియులారా, అయితే ఈ దినముల యందు అబద్ధములాడి మోసగించు వారి సంఖ్య విస్తారముగా ఉన్నది. యథార్థవంతులను ప్రభువు తన కొరకు ఎన్నుకొని ఉన్నాడు. వారి చేతిలోనే బాధ్యతలను అప్పగించుచున్నాడు. వారినే బలముగా వాడుకొనుచున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినప్పుడు, నీతిమంతులు నశించుట చూసి ఎవరనూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు. వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా నున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే మీకా గ్రంథంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 2వ వచనములో, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థ పరుడును ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుడికై పొంచి ఉండు వారే, ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్ని విషయముల యందు ప్రభు ఎదుటను మనుషుల ఎదుటను నమ్మకముగా ఉండండి. అంతేకాదు, మీ బిడ్డలకు అటువంటి యథార్థతను నేర్పించండి. అది వారికి గొప్ప ధననిధిగా ఉండును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.